హాయ్ అండి అందరికీ ఈరోజు ఈ వీడియోలో నేను ఒక రెసిపీ అయితే చూపిస్తాను. అది తోటకూరతో. ఈ ఆకు వచ్చేసి కోయిటాకు పుల్లగూర ఎలా చేయాలనేది ఈ వీడియోలో చూపిస్తాను. చాలా బాగుంటుంది. రైస్ లేకి రాగి సంగట్లేకి సూపర్గా ఉంటుంది. మరి ఈ వీడియోలో చూపిస్తాను. ముందుగా చూసే వాళ్ళు అయితే నా ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. ఈ వీడియోలకి అయితే వెళ్దాం. అచ్చం మేము మా పల్లెటూరు స్టైల్లో ఎలా చేసుకుంటామో అలాగనే చేపిసి చూపిస్తాను. నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే ట్రై చేయండి, ఓకేనా. ఇప్పుడు ఒక కట్ట ఆకు తీసేసుకున్నాను. ఇది కొయిటాకు. ఒక కట్ట కొయిటాకు తీసుకొని శుభ్రంగా బాగా వాష్ చేసుకోవాలి. ముఖ్యంగా ఎందుకంటే మట్టి ఇసుక అదంతా ఉంటుంది కాబట్టి బాగా వాష్ చేసుకోవాలి. ఇలా కొంచెం బాగా 3 సార్లు ఇలాగ బాగా వాష్ చేసుకొని ఆ తర్వాత కొంచెం సన్నగా కట్ చేసుకొని ఇలా కుక్కర్లో కానీ ఏదైనా ఒక పాత్రలో ఇట్లా ఉడకబెట్టుకోండి. ఇలా నేను కుక్కర్లో అయితే ఉడకబెట్టుకుంటున్నాను. ఇలా ఆకు సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. బాగా కారం తగినట్టు సన్నగా కట్ చేసుకొని పచ్చిమిర్చి, ఒక మీడియం సైజు ఉల్లిపాయలు, అలాగే కొద్దిగా చింతపండు, ఒక చిన్న సైజు టమోటాలు 2 వేసుకొని కొంచెం కల్లుప్పు, అలాగే 1 స్పూన్ పసుపు వేసుకొని ఒక 2 గ్లాసు అట్లా వాటర్ అయితే వేసుకోవాలి. మరి ఎక్కువగా వాటర్ వేసుకున్నా మీరు తర్వాత ఉంచుకోవచ్చు, ఏం పర్వాలేదు. వాటర్ అనేది ఎంతో కొంత వేసుకోవాల్సిందే. కొంచెం తగ్గించే వేసుకోండి వాటరు, లేదంటే ఎక్కువ వేసుకున్నా తర్వాత ఉంచుకొని మనం పప్పు గుత్తితో ఎనుపుకోవచ్చు. అలాగా వాటర్ అనేది కొంచెం చూసి వేసుకోవాలి. ఇలాగా కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మూత పెట్టేసుకొని మన కుక్కర్ విజిల్ అయితే ఒక 3 విజిల్సే రానివ్వండి. మరి ఎక్కువ అవసరం లేదు, మెత్తగానే అయిపోతుంది. ఇక్కడ నేను వాటర్ కొంచెం ఎక్కువగానే పోసినాను కాబట్టి కొంచెం ఎక్కువగా ఉంటే ఒక పాత్రలో ఉంచుకొని ఇలాగా వాటర్ అన్ని సపరేట్ చేసుకొని ఉంచుకొని పప్పు గుత్తితో ఇలాగా మెత్తగా ఎనుపుకోవాలి. చాలా బాగుంటుంది. ఇది ముఖ్యంగా ఏ ఆకైనా ఇలాగనే చేసుకోవచ్చు అండి. సిర్రాకు కానీ, గోంగూర కానీ, కొయిటాకు, ఇలా ఆకురాకులతోటి పుల్లగూర ఇలా చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఇది రైస్ లేకైతే చాలా అంటే చాలా బాగుంది. ఇలా ఈ విధంగా పప్పు గుత్తితో మెత్తగా ఎనుపుకోవాలి. బాగా కొంచెం ఎనిపిన తర్వాత అవి మిగిలినోటి వాటర్ మనము వేసుకోవాలి. ఇట్లా మిగిలిన వాటర్తో మీరు కొంచెం రసం చేసుకోండి, చాలా బాగుంటాయి. ఇట్లా వేస్ట్ చేయకుండా రసమైనా చేసుకోండి, చాలా బాగుంటుంది. ఇంకా పోతే లాస్ట్లో ఏమైనా తక్కువ అనిపిస్తే కొంచెం కల్లుప్పు వేసుకుంటున్నాను. నాకు కొంచెం తక్కువ అనిపించి కొంచెం కల్లుప్పు వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా మెత్తగా ఎనుపుకోవాలి. ఇలా లాస్ట్లో అన్నీ చూసి వేసుకొని మళ్ళీ ఒకసారి ఎనుపుకొని బాగా పప్పు గుత్తితో ఈ విధంగా అయితే బాగా సరిపోయింది. ఈ విధంగా అయితే ఉండాలి. ఇంకా స్టవ్ వెలిగించుకొని ఇట్లా కడాయి పెట్టుకొని పోపు అయితే పెట్టేసుకోవాలి. ముందు ఇలాగా స్టవ్లో వెలిగించుకొని కడాయి పెట్టుకొని 3 స్పూన్లు అయితే ఆయిల్ అయితే వేసుకోవాలండి. ఆయిల్ అనేది కాస్త బాగా వేడెక్కాలి. వేడెక్కిన తర్వాత మనం పోపు దినుసులు వేసుకోవాలి. ఇలాగా 1 స్పూన్ పోపు దినుసులు వేసుకొని అవి కాస్త బాగా వేగిన తర్వాత ఇందులో పచ్చగా దంచుకునే వెల్లుల్లిపాయలు, కరివేపాకు, ఎండుమిర్చి ఇవన్నీ వేసుకోవాలి. మళ్ళీ ఒక ఆనియన్ వేసుకోవాలి. చిన్నది మీడియం సైజ్ చాలు ఆనియన్ వేసుకొని కొంచెం పోపు బాగా వేగనివ్వాలి. ఇలాగా మనకు పోపు కాస్త బాగా వేగితే చాలు. చూసారా, ఆనియన్స్ కొంచెం గోల్డ్ కలర్గా వస్తే చాలు. ఈ విధంగా పోపు అంతా ఈ విధంగా వేగిన తర్వాత ఇప్పుడు పుల్లగూర అయితే కొయిటాకు పుల్లగూర వేసుకోవాలి. పోపులో వేసుకొని మళ్ళీ ఒక్కసారి బాగా కలుపుకోవాలి. ఇట్లా ఈ విధంగా బాగా కలుపుకుంటే జస్ట్ ఒక 5 నిమిషాలు అలాగనే స్టవ్ పైన ఉండియాలి. ఆ తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలా. ఇలా ఈ విధంగా అయితే ఉండాలి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ ఆకుతేనే ఇలా చేయని ఖచ్చితంగా మనం ఆకుకూరాకులు తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. ఆకుతోటి చాలా రకాలుగా చేసుకోవచ్చు. ఇలా ఫ్రై చేసుకోవచ్చు, పుల్లగూర చేసుకోవచ్చు, పులుసు చేసుకోవచ్చు, చాలా విధాలుగా చేసుకోవచ్చు. నా ఛానల్లో చేసినాను, ఒకసారి వెళ్ళి చూడండి. నా ఛానల్లో చాలా బాగుంటుంది. ఆకురాకు ఫ్రై కానీ ఇట్లా పుల్లగూర కానీ
చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇలా అయితే ఇంకా చూసారా, ఈ విధంగా అయితే ఉంటుంది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవడమే. ఇంకా వేడి వేడి అన్నంలోకి ఇలాగా పులిహోర వేసుకొని తింటే చాలా బాగుంటుంది. అలాగే రాగి సంగట్లే కూడా చాలా బాగుంటుందండి. ఇలాగా నేనైతే ఇట్లా రైస్ చేసుకొని ఇలా కట్ట పులిహోర తెచ్చుకొని ఇలా పులిహోర చేసుకున్నాను కొయ్యటాకుతోటి. చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఎవరైనా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఈ విధంగా చూసారా, ఇదో ఇలాగా ఉంటుంది మనకు పులిహోర, కొయ్యటాకు పులిహోర. రైసు కలుపుకొని తింటే సూపర్గా ఉంటుంది. దీంట్లో ఇంకా కావాలనుకుని మీరు మంచి చట్నీ చేసుకొని అయినా తినండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఓకేనా? ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్